అందరికీ నమస్కారం. మేషరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని 4 రహస్యాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి గురించి చాలా వరకు కూడా బయటకు తెలియకుండా చూసుకుంటూ ఉంటారు. మరి అలాంటి మేషరాశి వారి గురించి మనెవరికీ తెలియనటువంటి ఒక 4 రహస్యాలని మనం విశదీకరించి ఈ వీడియో ద్వారా సుస్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారు చాలా వరకు కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా సాహసం చేసేటటువంటి పనులలో వీరు ఉండటం అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా కొన్ని రహస్యాలనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎవరూ కూడా వారి గురించి పూర్తిగా ఎదుటి వ్యక్తులకు తెలిసే విధంగా ప్రవర్తించరు. వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని అంచనా వేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతలా వాళ్ళు ఓపెన్ గా ఉన్నా ఏదో ఒక చోట వారికి సంబంధించినటువంటి రహస్యాలను బయటపడకుండా జాగ్రత్త పడుతూనే ఉంటారు. అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ రాశి వారైనా కావచ్చు అని చెప్పబడుతుంది. సో ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక 4 రహస్యాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మేషరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయడానికి, ముఖ్యంగా స్నేహితులకి సహాయం చేయడానికి వెనుకంజ వేయరు. వారిని ఆదుకోవటంలో వీరు ముందుంటారు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వ్యక్తులు ఎక్కువ శాతం ఇతరుల్ని నమ్ముతూ ఉంటారు. ఇతరుల్ని నమ్మే విషయంలో మేషరాశి వారు చాలా వరకు కూడా బోర్లా పడతారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా, సునాయాసంగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మి లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా స్త్రీల వలన వీరు ఎక్కువగా ఇబ్బందులకి గురవుతారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వ్యక్తులు ఒక ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి పనిని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు వారు ఎదుటి వారికి, అంటే ఇంట్లో ఉన్న పెద్దలకు కానివ్వండి, లేదంటే కనుక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, దాని గురించి చెప్పిన తర్వాత వారు వాళ్ళందరి యొక్క మాటల్ని వింటారు. కానీ వారు ఖచ్చితంగా వారి మనసులో అనుకున్నదే చేస్తారనమాట. సో అలా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, సాహసోపేతంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు ఇలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలోనే కొన్ని విషయాల్లో బోర్లా పడుతూ ఉంటారు. అవేంటంటే, అనుభవం లేకుండా చేసేటటువంటి వ్యాపారాలు వీరికి ఊహించనటువంటి నష్టాలని తీసుకొస్తాయి. వీరు ఆ నష్టాల నుంచి బయటపడటానికి ఆర్థిక ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సాహసవంతంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ వ్యాపారాలను ఎంచుకునే సమయంలో కానివ్వండి, వ్యాపారం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి సమయంలో కానివ్వండి, వచ్చేటటువంటి నష్టాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేరు. కాబట్టి ముందే దాని గురించిన అవగాహన తెచ్చుకుని, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా మేషరాశి వారు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అది వారి యొక్క వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, అందరికంటే కూడా ఎప్పుడూ ఒక అంజ ముందే ఉండాలి అనుకుంటారనమాట. అలా అనుకునేటటువంటి వారి యొక్క జీవితం కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించగలుగుతారు. స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం లేకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు వివాదాస్పదం అవుతాయో వారు ఖచ్చితంగా అనవసరమైనటువంటి మాటలు పడాల్సిన పరిస్థితులకు వెళ్తారనమాట. కాబట్టి ఎక్కువ శాతం మేషరాశి వారు కుటుంబ విషయాలలో కలగజేసుకుని వాటికి సంబంధించిన సొల్యూషన్ ఇవ్వడం మంచిది. కానీ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా బయట వాళ్లకు సంబంధించిన విషయాల్లో వీరు తలదూర్చకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే స్త్రీల సంతానము, జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా అవి తగ్గుముఖం పడతాయి ఈ మేషరాశి వారికి. జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలని
మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పబడుతోంది. జ్యేష్ఠ సంతాన విషయంలో మాత్రం మేషరాశి వారు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. వారి మీద ఉన్న ప్రేమతో కావచ్చు, వారి పట్ల ఉన్నటువంటి ఆప్యాయత ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, వారి వల్ల వీళ్ళు ఇబ్బందుల్లో పడే సూచనలు ఉన్నాయన్నమాట. ఈ మేషరాశి వారికి ఉండేటటువంటి కొన్ని స్వభావాలు ఏంటి అంటే, ఎక్కువగా పొగడ్తలకి లొంగిపోతారు. ఎదుటివారు వీరిని ఏదైనా మాట కొంచెం పొగిడినట్టుగా మాట్లాడటం కానీ, మీ అంత గొప్పవాళ్ళు లేరు అనడం గాని చేశారంటే, వీరు ఖచ్చితంగా ఆ పొగడ్తలకి లొంగిపోతారనమాట. ఈ కారణం వల్ల ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసేసుకోవచ్చు. వీరు చాలా శక్తివంతులుగా ఉంటారు. వారు చేసేటటువంటి ఆలోచనలు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. వ్యాపారానికి సంబంధించిన ఆలోచన ఏదన్నా చేశారనుకోండి, ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి? ఏ సమయంలో మొదలు పెడితే మంచిది? ఎంత పెట్టుబడి పెట్టడం మంచిది? ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంటుందా? లేక మరొకటి చేయటం మంచిదా? ఇలా దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళొక అడుగు ముందుకు వేస్తారని చెప్పుకోవచ్చు. లేని పక్షంలో వారు ముందుకు వెయ్యరు. కానీ సొంతగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి, ఇవన్నీ పరిశీలించాక వారు గనక పెద్దల యొక్క నిర్ణయం తీసుకొని, వారి దగ్గర నుంచి కూడా విశ్లేషణ సేకరించాక వీరు మొదలు పెట్టుకుంటే చాలా చక్కగా వీరికి బావుంటుందనమాట. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని కూడా చెప్పుకోవచ్చు. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహా కార్యాలు కూడా సాధించగలుగుతారు వీరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాల్లోనైనా కూడా చాలా చక్కగా దూకగలుగుతారనమాట. ఇక ఈ యొక్క మేషరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుందండి. ఎదుటివారు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వీరు ఖచ్చితంగా వారి మంచి మనసుతో ఎదుటి వారికి సహాయం చేయడానికే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువ శాతం వీరి మనసులో ఉన్న ప్రేమని గాని, కోపాన్ని గాని బయటికి విపరీతంగా చూపించేస్తూ ఉంటారు. సో, ఈ కోపం ప్రదర్శించినప్పుడు ఆ కోపాన్ని తీసుకోగలిగే ఈ మనస్సు మనకుంటే మేషరాశి వారి తర్వాత చూపించే ప్రేమకి అంతే ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఇతరుల్ని వీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి మీద చూపించాలి అని చెప్పి కూడా అనుకుంటారనమాట. దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు, స్త్రీల మనస్సును అర్థం చేసుకోవటంలో పొరబడి మోసపోతారు. కాబట్టి ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి కలిసి రాదు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం అనేవి చాలా అవసరమని చెప్పబడుతోంది. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతోంది. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తించడం జరుగుతుంది. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా కూడా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన, తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళాలు చిట్లడం, మెదడుకు సంబంధించిన పక్షవాతాలు వంటి రోగాలు వచ్చే సూచనలున్నాయి. అందువల్ల వీరు శస్త్రచికిత్సలు లాంటివి చేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. సో, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరి ఇప్పుడు మనం మేషరాశి వారికి సంబంధించి ఎవరికీ తెలియనటువంటి 4 రహస్యాలని తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఉండేటటువంటి రహస్యాలు ఎలా అయితే ఉంటాయో అలాగే మేషరాశి వారు కూడా ఉంటాయన్నమాట. సో, ఈ మేషరాశి వారు మొదటిగా నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. ఎక్కువ శాతం వీరందరినీ నమ్మేస్తారు. సో, ఇలా వీరు నమ్మినట్టుగా బయటకు తెలియనివ్వరు, కానీ చాలా బాగా నమ్ముతారనమాట. పూర్తిగా వాళ్ళు ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోయేంతగా నమ్మేస్తారు. అలా నమ్మడం వల్ల వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా పోగొట్టుకునే సూచనలున్నాయి. ఇక వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే సూచనలున్నాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక మేషరాశి వారు తొందరగానే పదవులు పొందుతారు. కానీ ఈ విషయం వీళ్ళకి తెలీదు. అంటే వీళ్ళకి తెలిసినా కూడా ఎవ్వరికీ బయట పడనివ్వరు. గవర్నమెంట్ జాబ్స్‌కి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఏదైనా ఉన్నత పదవుల కోసం వీరు ప్రయత్నిస్తున్నా, ఆ విషయాల్ని బయటకు తెలియనివ్వరు. చూసే వాళ్ళకి ఏదో కష్టపడుతున్నారులే, ఏదో చదువుతున్నారులే అన్నట్టుగా ఉంటారు, కానీ వీళ్ళు జాబ్ కోసమే చదువుతున్నారని, జాబ్‌ని వీళ్ళు చాలా ఈజీగా సెక్యూర్ చేసుకోగలరు అని చెప్పేసేసి ఎవరికీ అనుమానం రాకుండానే చూసుకుంటారనమాట. ఇక అదే విధంగా మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా నచ్చకపోతే వెంటనే వాళ్ళని వదిలేస్తారు. కానీ
వాళ్ళల్లో ఆ విషయం నచ్చక వాళ్ళని వదిలేస్తున్నారు అనే విషయం మాత్రం బయటికి తెలియనివ్వరు. చాలా రహస్యంగా ఉంచి వాళ్ళకి దూరంగా ఉండడం మొదలు పెడతారనమాట. ముఖ్యంగా ఈ మేష రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేసేస్తారనమాట. అలాగే వీళ్ళకి ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారిని ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా వదలాలి అనుకోరు. ఇక అదే విధంగా ఈ యొక్క మేషరాశి వారు ప్రేమ విషయంలో ఎంత బావుంటారో, ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో కూడా అంతే బావుంటారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు వారి యొక్క జీవితంలో హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా స్నేహాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మంచి స్నేహితులుగా వీరికి ఎవరైనా తోస్తే గనక వాళ్ళనసలు వదిలిపెట్టరనమాట. మరి చూసారు కదా మేషరాశి వారికి సంబంధించిన చాలా విషయాలను. మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.